అలాగే ఇక చిత్ర పరిశ్రమలో మరో చలాకీ మోస్ట్ డైనమిక్ పర్సన్, మరొక పెద్దలు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాదులో స్థిరపడుతున్న నాటి నుండి కూడా ఇక్కడ జరిగిన ప్రతి పరిణామానికి సాక్షిభూతంగా నిలిచినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సనాలిటీకి కాజా సూర్యనారాయణ గారు, వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇక ప్రసన్న కుమార్ గారి గురించి పరిచయ వాక్యాలు చెప్పి నాకు ప్రతి సందర్భంలో కూడాను ఐ వెల్కమ్ ప్రసన్న కుమార్ గారు, ద ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఇక ఇండస్ట్రీలో ఆల్ సెక్టార్స్ తనే ఆర్గనైజ్ చేస్తుంటారు. అలాగే డైరెక్టర్ గారు ఇద్దరు కాంబినేషన్లోనే కాకుండా మురళీమోహన్ గారితో చాలా 3-4 సినిమాలు చేశారు. ఎంతోమంది హీరోయిన్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్. ఆయన గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ అంటాం, గ్రేట్ పిఎన్ రామచంద్రరావు గారు. సార్ రియల్లీ యూఆర్ హ్యావింగ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హియర్ సార్. ప్లీజ్ పిఎన్ రామచంద్రరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సరే, ఈనాటి ఈ కార్యక్రమం జరగటానికి అసలు దీన్ని ఒక కార్యరూపం ఇవ్వటానికి రాజేంద్ర గారు, అన్నయ్య రాజేంద్ర గారు, రాజేంద్ర ప్రసాద్, ఎన్నెన్నో రాజేంద్ర ఈటీవీ అభిరుచి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈటీవీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన CEO ఆఫ్ దట్ ప్రోగ్రామ్ వారు. అలాగే ఇక అలాగూ రామ్ సత్యనారాయణ గారు, ప్లీజ్ ఆశీర్వదించండి. విచ్చేసిన అతిథులందరికీ మామూలుగా మేము దండలు ఇవ్వటం అనేటువంటి బొకేలు ఇవ్వటం, కానీ ఇప్పుడు ఈ దండలు రెండు వాళ్ళిద్దరూ మార్చుకుంటారు. మురళీమోహన్ గారు, జయసుధ గారు, ద హీరో అండ్ హీరోయిన్. ఇంకా నిలబడండి సార్. అది కూడా ఉంది మేడం, అది ఉంది, ఇంకొకటి ఉంది మేడం. క్లాస్ ప్లీజ్. సార్ మీరు మేడం గారికి ఓకే, రెండు అప్పుడే ఇస్తారు, 3 తీస్తారు. మీరు ముగ్గురు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలామంది ముఖ్య మురళీమోహన్ గారు వీళ్ళందరూ మాట్లాడతారు. అయితే దానికంటే ముందుగా ఇలాంటి కార్యక్రమంలో తను చాలా అద్భుతంగా ఆ రిఫరెన్స్లు కూడా చెప్తూ మాట్లాడగలిగినట్టు వ్యక్తి మా ప్రసన్న కుమార్ గారు. ముందుగా ప్రసన్న కుమార్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఎస్, ఫస్ట్ యూ ఓన్లీ. ఇవాళ మురళీమోహన్ గారు, జయసుధ గారు, చంద్రమోహన్ గారు వీళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు ఇవాళ ఎంత గొప్ప వ్యక్తులు అనేది మనం ఈ 50 ఏళ్ళుగా చూసాం. సో వాళ్ళకు వాళ్ళే సాటి, వాళ్ళకి ఇంకోళ్ళు ఎవరో పోటీ లేని రేంజ్లో వాళ్ళంతటి మహానుభావం చూస్తే
వాళ్ళకి వాళ్ళే సాటి కంటే కూడా ఆ రోజుల్లోనే వాళ్ళని గుర్తించి వీళ్ళు 50 ఏళ్ల తర్వాత కూడా ఇంత అవుతారు అని చెప్పి వాళ్ళని గుర్తించి వాళ్ళని చేసిన లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారికి ఆయనకి అభినందనలు. డెఫినెట్గా ఇలాంటి ఒక దర్శకుల మూలంగానే ఎంతో ఈవెన్ మనం మణిమాణిక్యాలు అంటాం, లేకపోతే వజ్రాలు అంటాం. ఆ వజ్రాలను కూడా ఆ వజ్రంలో ఉన్న దాన్ని చూసి ఆ వజ్రం బయటకు వస్తే అది కోహినూరు వజ్రం అవుతుందా ఇంకో వజ్రం అవుతుందా తేల్చే ఒక అద్భుతమైన దర్శకులు అట్లా లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు లాంటి ఎంతోమంది దర్శకుల మూలంగానే ఇవాళ ఎంతమంది వస్తారు. ఒక మురళీమోహన్ గారు ఆయనకి యాజ్యూజ్గా పెట్టిన పేరు రాజాబాబు. రాజాబాబు నుంచి ఇవాళ మురళీమోహన్గా ఆయన అవతారం చెంది ఇవాళ ఒక హీరో నుంచి ఇవాళ 50 ఇయర్స్ లక్ష్మణ్ రేఖే కాకుండా ఇంకెన్నో సినిమాలు కూడా చేస్తూ ఇవాళ ఒక జైబేరీ సంస్థ, ఒక ప్రొడ్యూసర్గా జైబేరీ సంస్థ, ఒక రియల్ ఎస్టేట్గా జైబేరీ సంస్థ, ప్లస్ ఒక అజాత శత్రువుగా ఇండస్ట్రీలో అందరితో పిలిపించుకుంటూ అందరితో ఈ వయసులో కూడా అందరితో కూడా ఆయన క్యారీ అవుతూ ఏ ఫంక్షన్ అయినా ఆయన ఆరోగ్యం కానీ ఇంకోటి కానీ చూడకుండా నేను వస్తున్నాను అని చెప్పి ప్రతి దానిలో మురళీమోహన్ గారు వస్తారు అని పూర్తి స్థాయి నమ్మకం ఉంటుంది. గ్యారెంటీ ఆయన వస్తారు, వచ్చి యువతకి వాళ్ళ ఆదేశంగా కానీ వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వటంలో కానీ ఆయన ఎప్పుడూ ముందుంటారు మురళీమోహన్ గారు. ఇక అలాగే జయసుధ గారు, సహజ నటి జయసుధ గారు, ఆవిడ్ని ఆ రోజుల్లో ఆయన గుర్తించి వాళ్ళు ఇంత చేస్తే ఇవాళకు కూడా వీళ్ళ ప్రస్థానం ఇంకెంతో కాలం ఇంకెన్నో ఏళ్ళు కూడా ముందుకెళ్ళి ఒక రికార్డు స్థాయిలో రేంజ్లో వీళ్ళని గుర్తించి వాళ్ళ లక్ష్మణ రేఖ 50 సంవత్సరాలు అయిపోయిన 12కి అయ్యింది. 12 అయిన తర్వాత ఆ సుదిని వాళ్ళు మనం చేసుకుంటాం. ఇది ఇండస్ట్రీకే ఒక పండగ రోజు. ఇలాంటి పండగ రోజులో ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, చంద్రమోహన్ గారు లేరు. కానీ ఇదే ఆడిటోరియం ఇదే ప్లేస్లో ఒకసారి అను మ్యూజిక్ ఒక ఫంక్షన్ చేసింది. ఫంక్షన్ చేస్తే అప్పుడు ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరికీ ఫంక్షన్ చేస్తూ చంద్రమోహన్ గారు వచ్చారు. ఏంటండి వాళ్ళు ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నారండి అంటే, చనిపోయిన వాళ్ళకి వాళ్ళ స్మృత్యర్థం ఈ ఫంక్షన్ చేస్తున్నామండి అన్నారు. ఓహో అలాగా, అయితే నేను చనిపోయినప్పుడు కూడా నాకు ఇలా చేస్తారా అండి అని ఆయన అడిగారు. కరెక్ట్గా దాని నుంచి 1 ఇయర్ తర్వాత ఆయన అనుకోకుండా శివైక్యం చెందటం, ఆయనకి కూడా ఫంక్షన్ చేయటం ఇదే ఆడిటోరియంలో జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చంద్రమోహన్ గారు కూడా ఉన్నట్టే యాజ్ ఈజ్ ఈ ఫంక్షన్లో. సో ఇలాంటి వాళ్ళందరినీ చేసి ఇంత మహానుభావుల్ని ఇంతది అందించిన లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారికి ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ప్లస్ మీలాంటి మీ ఆశీస్సులతో ఇంకెంతోమంది వచ్చి ఇంకెంతోమందిని తీసుకురావాలని కోరుకుంటూ, దీనికి యాంకర్ ఎవరో, యాంకర్ అంటే ఒకే ఒక్కళ్ళ పనికి వస్తారండి. దానికి అది యాంకర్ అంటామా, గెస్ట్ అంటామా, జర్నలిస్ట్ అంటామా, ఏ భాష అయినా అది మా ప్రభువు ఒక్కడే. దాని తర్వాత సరే వీళ్ళకి ఈ సన్మాన కార్యక్రమానికి షీల్డ్లు అందించాలి, ఈ దండలు అందించాలి. దీనికి ఎవరో ఏమంటే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కోశాధికారి రామసత్యాన్ని నేను ఉన్నానంటూ ఆయన ముందుకు వచ్చాడండి. దాని తర్వాత ఇలాంటి అద్భుతమైన ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే మరి నా పాత్ర లేకపోతే బాగాదండి, నేను కూడా ఉంటానండి అనేసి కొల్లపరెడ్డి సురేష్ బాబు ఆయన అడ్వకేటు, ఆయన వచ్చి నేను టిఫిన్లు అన్నీ చేసుకుంటా, నేను ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా నేనే కొంటాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఇది మన పండగ రోజుగా ఫీల్ అయ్యి వాళ్ళందరూ ఇలా చేయటం అనేది చాలా అద్భుతం. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ కంటిన్యూగా 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇంకెంతోమంది కూడా వారసులు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహణలో అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉన్నారు రామసత్యనారాయణ గారి గురించి ఇందాకే చెప్పాను. ప్రతి కార్యక్రమానికి తన సౌజన్యం, తన సహకారం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. రామసత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ నమస్కారం. నేను దాసరి గారి శిష్యుడిని, కోడి రామకృష్ణ మిత్రుడిని. దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ మన మధ్య లేకపోయినా వాళ్ళిద్దరి పేరు మీద ప్రతి సంవత్సరం మేము దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నాం. దానికి మాకు ముఖ్య అతిథి మరియు ముఖ్య సలహాదారులు మా మురళీమోహన్ గారు, అలాగే మా ప్రభు గారు, అలాగే తమ్మరెడ్డి భరద్వాజ్ గారు, సి కళ్యాణ్ గారు. వీళ్ళందరూ ఎందుకంటే ఆ తరంలో మేము చూసిన వైభవం ఇన్ని కూడా చూసిన వాళ్ళకి ఈ తరం వాళ్ళు కూడా ఆ దాసనారాయణరావు గొప్పతనం, ఆ కోడి రామకృష్ణ గొప్పతనం తెలియాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫంక్షన్ చేస్తున్నాం. అందుకని చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే మా పాల్గొల్లు మా గురువు గారు, మా పాల్గొల్లు మా కోడి రామకృష్ణ అనే ఉద్దేశంతో. అలాగే ఈవేళ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు
నాకు చాలా మంచి మిత్రులు. ఎప్పుడో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన ఒక సినిమా డబ్బింగ్ చేస్తే ఆ డబ్బింగ్ సినిమా నేను కొన్నాను. అప్పటి నుంచి ఆయనకి నాకు మంచి అనుబంధం ఉంది. ఆ లక్ష్మణ్ ర్యాక్ టైంలో మేము లేకపోయాం, మాకు తెలియదు. 50 సంవత్సరాలు అయిందంటే ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయింది నేను, లేదు తెలియదు నాకు. కానీ ఈవేళ ఈ ఫంక్షన్ చేస్తున్నానంటే మా ప్రసన్న గారు ఎంత వాలంటరీగా ముందుకు వచ్చారో యాజ్ ఏ సెక్రటరీగా, నేను కూడా అంత బాధ్యతగా ముందుకు వచ్చి గురుగారిని చూసుకుంటాను ఈ పనులు నేను చెప్పడం జరిగింది. అది ఒక ఆనందంగా స్వీకరిస్తున్నాం. ఇందాక కాజేశ్వరనారాయణ గారు చెప్పాను, ఏమంటే 50 years దాటిన ఏ సినిమా అయినా సరే మనం ఫంక్షన్ చేద్దాం సార్ మీ ఆధ్వర్యంలో, మీరు చెప్పండి, నేను మా ప్రభు గారు మీ ముందు ఉంటాం. ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే ప్రభు వల్లే వద్దండి, ఏదైనా ఫంక్షన్కి ఏర్పాటు చేయాలంటే నా వల్ల వద్ది, నేను చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది. ఇది గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతాం తప్ప ఇదేదో ఖర్చు అయింది డబ్బు అని కాదండి. వాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తుల్ని మళ్ళీ మనం ఈ తరాన్ని గుర్తు చేయాలి. ఎందాక మా ప్రభు గారు చెప్పినట్టు అదృష్టం ఏంటంటే ఆ సినిమాలు పనిచేసే హీరో హీరోయిన్స్ ఈ వేళకి కూడా యంగ్ హీరో హీరోయిన్స్ లాగా మన ముందున్నారంటే చాలా గొప్ప విషయం. మన జీవితం చరితార్థమైంది. ఇక నేను ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు శివరంజని అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు, దానికి కోట రామకృష్ణ కో-డైరెక్టరు. నేను ఆ సినిమాలో చిన్న వేషం వేశానండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఆర్టిస్ట్ అవుదామా, ప్రొడ్యూసర్ అవుదామా, డైరెక్టర్ అవుదామా నాకేం లేదు. కోట రామకృష్ణ ఫ్రెండ్ కూడా తిరిగేవాళ్ళం. నువ్వు ఇక్కడ కూర్చో ఈ సినిమాలో వేషం వేయంటే వేశాను నేను. అలాగా ఆ కోట రామకృష్ణ గారు చేసిన శివరంజని సినిమాలో జయసూద గారు హీరోయిన్, మురళీమోహన్ గారు హీరో, మా గురుగారు దాసనారాయణరావు డైరెక్టరు, కోట రామకృష్ణ కో-డైరెక్టర్. అలాగా ఈ సినిమా కూడా మాకు అనుబంధం ఉంది ఫ్యామిలీతోటి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఆనందపడుతున్నాను. ఎవరు ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం చేయనా నేను ముందు వచ్చి వాలంటరీగా ఆ కార్యక్రమం చేస్తానని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ మోస్ట్ నెక్స్ట్ ఉన్నాయి మధుసూదన్ రావు గారు చేసినట్టు ప్రేమలేఖలు, అది మీ ఇద్దరి కాంబినేషన్. జ్యోతి, ఎన్నెన్ని గొప్ప చిత్రాలు ఉన్నాయో. ఇప్పుడు సీనియర్ మోస్ట్ డైరెక్టర్ ద గేట్ ఆఫ్ హీరోయిన్స్ పిఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. లక్ష్మణరేఖ సినిమా టైంలో గోపాలకృష్ణ గారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పుడే వస్తున్నా, అంటే 72 నుంచి మేము ఎంటర్ అయ్యాం. ఒక రకంగా అది అదృష్టం. జయసుధ గారి ప్రయాణంతో పాటు మేము కూడా ఆల్మోస్ట్ 50 ఏళ్ళు కంప్లీట్ చేస్తూ ఆవిడ మహాద్భుతమైనటువంటి నట ప్రస్థానాన్ని కళ్ళారా చూసి అనుభవించి ఆవిడతో పాటు కొన్ని సినిమాలు చేసి అదృష్టాన్ని కూడా దక్కించుకున్న దర్శకుల్లో ఒకని నేను. 87లో నేను నిర్మాతగా మారినప్పుడు అప్పటికి ఆవిడ ఎంతోమంది దర్శకులకి, మాలాంటి అప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక ఐడియల్ హీరోయిన్. అంటే సినిమా మంచి సబ్జెక్టు దొరికితే, జయసుధ గారి హీరోయిన్ దొరికితే సినిమా ఎదురులేదు. మా కెరీర్ అంటే డైరెక్టర్స్ అంత కాన్ఫిడెన్స్తో కాన్సెప్ట్స్ తయారు చేసుకుని ఆవిడని సంపాదించుకోగలిగితే కెరీరు ఫస్ట్ బ్రేక్ ఈజ్ సక్సెస్ అన్నంత ఒక కాన్ఫిడెన్స్ అప్పటికి ఆవిడ సంపాదించుకున్నారు. బహుశా ఇది వెరీ రేర్. ఇప్పుడు విషయం నేను మాట్లాడలేను కానండి, అప్పటి రోజుల్లో మరి సావిత్రి గారి తర్వాత అంత మహాద్భుతమైనటువంటి ఒక మహానటి, దర్శకులకి పరిశ్రమకి అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని తన గురించి ఆర్టిస్ట్గా తన గురించి తను ఉంటే చాలు అన్న ఒక ధైర్యాన్ని ఎంతోమంది నిర్మాతలకి, దర్శకులు ఇచ్చినటువంటి ఒక మహానటి జయసుధ గారు. సో 87లో నేను ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. శరత్ బాబు గారు నేను పార్ట్నర్స్గా గాంధీనగర్ 2వ అమ్మాయి గౌతమని పరిచయం చేశాను ఆ సినిమా ద్వారా. అప్పుడు ఆ సినిమాలో ఒక క్యారెక్టరు నిజానికి జయసుధ గారు ఆ రోజున్న పరిస్థితికి ఆ క్యారెక్టర్ వేసే స్థాయి కాదు ఆవిడది. క్యారెక్టర్ చాలా గొప్పదే, కానీ నిడివి తక్కువ, డ్యూరేషన్ తక్కువ. నా డ్రీమ్ జయసుధ గారితో నేను పనిచేయాలని ఒక డ్రీమ్తో నేను శరత్తో ప్రపోజ్ చేశాను. ఆ క్యారెక్టర్ జయసుధ గారిని అడిగి రిక్వెస్ట్ చేద్దామండి, మీరు చెప్తే కాదనరు, నా కోరిక ఆవిడతో వర్క్ చేయాలి, మన ఓన్ ప్రొడక్షన్, ఫస్ట్ ప్రొడక్షన్ అని చెప్పని. అమ్మ మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను ఇంటికి వచ్చి మేడం గారి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను. సో వెంటనే, అంటే ఆ రోజు క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టరు, సినిమా 100 days, బట్ ఆవిడ ఉన్న పరిస్థితికి ఆ రోజు ఆ క్యారెక్టర్ వేయాల్సిన అవసరం లేదు. బట్ నా మీద, శరత్ బాబు గారి మీద అభిమానంతో ఆ క్యారెక్టర్ చేశారు. ఆవిడ చేస్తాను అని ఒప్పుకున్న తర్వాత ఆ క్యారెక్టర్కి మేము ఆమె స్థాయికి తగ్గ మార్పులు చేర్పులు చేశాం.
అదృష్టవశాత్తు ఆ సినిమా చాలా గొప్ప సక్సెస్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారికి బ్రేకు, గౌతమ్ గారికి బ్రేకు, అందరికీ అలా ఒక మాకు నిర్మాతగా మేము స్థిరపడ్డాం. ఆ విధంగా నా పర్సనల్ అటాచ్మెంట్ విత్ హర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి కూడా తర్వాత సాక్షి అండి, నెక్స్ట్ వెంటనే సాక్షి సినిమా, అది నా సొంత సినిమానే. దాంట్లో కూడా చాలా మహాద్భుతమైన క్యారెక్టర్. సాక్షి చూసిన వాళ్ళు ఎవరున్నా కూడా రఘువరన్ గారు మేడం చేశారు. ఒక పవర్ఫుల్ అడ్వకేట్, భర్తని స్వయంగా భర్త క్రిమినల్ అయితే తన దాంపత్య జీవితాన్ని కూడా లెక్క చేయకుండా భర్తని జైలుకు పెట్టిన ఒక పవర్ఫుల్ లాయరు, జడ్జి క్యారెక్టర్లో మహాద్భుతమైన క్యారెక్టర్. కంప్లీట్ అంటే ఒక హీరో. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నా కూడా ఆవిడ ఓరియంటెడ్గా కథ సాగుతుందండి సాక్షి. అది ఒక పెద్ద హిట్, 100 డేస్ ఫిల్మ్ అగైన్. సో తర్వాత ఇదే మా హీరో హీరోయిన్ ఇద్దరు ఉన్న వాళ్ళతో నేను బుద్ధిమంతుడైన ఒక సినిమా, అది బయటికి రాలేదు, రాధిక గారు, జయసుధ గారు, మురళీమోహన్ గారు చేశారు. సో అట్లా మా జనరేషన్ డైరెక్టర్లో ఒక గర్వంగా చెప్పుకొని నేను జయసుధ గారితో పనిచేశాను, నేను మురళీమోహన్ గారితో పనిచేశాను అని చెప్పుకునేటువంటి ఒక అదృష్టం మాకు దక్కింది. వాళ్ళతో ప్రత్యేకంగా నాకు ఎందుకంటే జయసుధ గారు కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఇంట్రెస్ట్ ఉన్నాను. 18 ఏళ్ల వయసులో నేను ప్రవేశించాను. సో ఐ హ్యావ్ సీన్ ద గ్రేటెస్ట్ హైట్స్. ఆవిడ చూసిన ఎత్తులు, ఆవిడ చేసిన అద్భుతమైన సినిమాలు. ఒక మహానటి అని అందరి గురించి అనలేం, ఆవిడ గురించి గర్వంగా ఆ మాట చెప్పగలం. నిజంగానే సావిత్రి గారి తర్వాత నిక్కచ్చిగా, నిజాయితీగా మహానటి అని మనం గర్వంగా చెప్పుకోగల ఆవిడతో ఇవాళ ఈ సభలో పాల్పంచుకునే భాగ్యం, అదృష్టం మాకు కలగడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇంతక ప్రభు ఓపెనింగ్ అన్న మాట ప్రకారం 50 ఏళ్ల క్రితం హీరో హీరోయిన్లుగా చేసేవాళ్ళు 50 సంవత్సరాలు గడిచాక వాళ్ళ సినిమా 50 ఏళ్ళు రిలీజ్ అయిన సందర్భంగా జరిగే సభలో పాల్గొని ఆనందాన్ని పంచుకోవడం వెరీ 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 రేర్ ఈవెంట్ అండి. దర్ ఇస్ ఎ గ్రేట్ డే టుడే అండ్ ద క్రెడిట్ గోస్ టు గోపాలకృష్ణ గారు. చాలా చాలా గొప్ప విషయం అండి, అది ఎంతమందికి దక్కుతుందో చెప్పలేం. కానీ సో ఇప్పుడు వీటన్నిటికీ కూడా మూలకారకుడైనటువంటి గోపాలకృష్ణ గారు, నేను ఇంత చెప్పినట్టు మేము ప్రవేశించిన రోజుల్లో ఆయన మాకు ఒక చిన్న అన్నయ్యలాగా, ఒక ఐడియల్గా ఉండేవాడు. మా డైరెక్టర్స్ డిపార్ట్మెంటు అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి కానీ అటువంటి ఒక డ్రైవ్ తీసుకోవడానికి కానీ ప్రథమంలో ఆయన ఒకటి నేను గర్వంగా చెప్పగలను. అట్లా మొదటి నుంచి కూడా చాలా ఆయన మనిషి చాలా సాఫ్ట్గా ఉంటారు. బట్ కొన్ని పనులు చేయడానికి కానీ, కొన్ని నిర్ణయాలకు కానీ చాలా కామ్గా, చాలా కూల్గా ఫస్ట్ ప్రపోజరు ఆయన అవుతారు. సో అటువంటి గోపాలకృష్ణ గారు చేసిన ఒక అద్భుతమైన సినిమా లక్ష్మణ్ రేఖ. మేమందరం కూడా ఆ రోజు సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాం. ఎలాంటి సినిమా చేయాలన్నంత ఇన్స్పైర్ అయ్యేటువంటి ఒక మంచి సినిమా, అది గొప్ప సినిమా. అటువంటి సినిమా, ఆ సినిమా ద్వారా జయసుధ గారిని పరిచయం చేసేంత గొప్ప అదృష్టం ఆయనకి దక్కడం, అది ఒక గొప్ప విషయం. సో ఇంతటికీ మూలకారకుడైన దర్శకుడు గోపాలకృష్ణ గారికి నా అభినందనలు తెలుపుకుంటూ, మేడం వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, మురళీమోహన్ గారు మీ అందరూ. అండ్ ఐఎమ్ వెరీ సో ఫార్చునేట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ డయాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెస్ట్లో ఉన్న సినిమాలు చూస్తున్నారు తప్పితే ఈ ఈస్ట్లో ఉన్న సినిమాలు చూడలేదు. అందుకని అది రావాలి అంటే మళ్ళీ బండి పట్టాలు ఎక్కాలంటే మనం ఇటువంటి సభలు జరగటవలసిన అవసరం చాలా ఉంది. తప్పకుండా చేద్దాం, అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. దాన్ని ఆ సినిమాల తాలూకు విశేషం ఏంటి, ఎంతలో తీశారు. ఒక సీన్ మురళీమోహన్ గారి నా లైఫ్లో మర్చిపోలేదండి. ఆయనకి డేట్స్ లేవు, అంత బిజీగా ఉన్న రోజుల్లో నేను యువతరం కథలని సినిమా తీస్తూ ఉన్నాను. దాంట్లో మురళి గారు నాకు ఒక రోజు కావాలని, ఒక రోజులో ఏం చేస్తారు దర్శి గారు? నేను చేస్తానండి, నాకు ఖాళీ లేదు, నేను ముందే చెప్తున్నాను, పొద్దుట వస్తాను, నైట్ వరకు పనిచేస్తాను, నైట్ వెళ్ళిపోతాను, ఎక్కడ షార్ట్ అలా వదిలేసి వెళ్ళిపోతాను, తర్వాత మీ ఇష్టం అన్నారు. ఏ లేదండి, బహుశా ముందే పంపిస్తానేవారండి అన్న. ఆ ఒక్కరోజు 13 సీన్లు తీసాం. ఈరోజు జరుగుద్దా? ఆ 13 సీన్లు అందరూ మనం మురళి గారు ఎన్ని సీన్లు తీశారు మీరు అని 13 అండి. 13 ఎప్పుడు తీశారు? అసలు అది ఆశ్చర్యం అన్నమాట. అంటే అటువంటి సినిమాలు మనకి ఏదో రకంగా ఎక్కడో చోట ఏదోలాగా మనకి ఫర్దర్ సినిమాస్కి అది ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఫర్దర్ సినిమాస్ ఉపయోగపడుతున్నాయి కనుక మనం అస్తమానం అవి తీయాలని కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే సినిమాలాగా ఉండాలి. సినిమా తప్పనిసరిగా సాంఘిక బాధ్యత వహించాలి. బాధ్యత లేని సినిమా రాకూడదు. ఎందుకంటే సినిమా నాశనం అయిపోతుంది. సినిమా నాశనం కాకూడదని సినిమా లక్ష్మణ్ రేఖల వరవళ్ళలాగా ముందుకు రావాలని అందరూ సభకు వచ్చి అభినందించని మీ అందరికీ ముందు నేను అభినందన చెప్పుకుంటూ చాలా తెలుసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖ దర్శకులు మా దర్శకుల సంఘం ఎప్పుడు వచ్చారు వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను ఇందాక చెప్పినట్టుగా సమస్త పరిణామాలు చూసినటువంటి సీనియర్ మోస్ట్ ఫిలిం పర్సనాలిటీ, అలాగే జయసుధ గారు మురళీమోహన్ గారు కలిసి చేసినటువంటి ఎన్నో సినిమాలకు ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు కూడాను. శ్రీ కాజా సూర్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమం తలపెట్టిన మా తమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే 50 రోజులు సినిమా ఆడిన సందర్భంలో వాళ్ళ ఫంక్షన్ జరుగుతాను, కానీ ఇది స్పెషల్ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సినిమాకి ఫంక్షన్ చేయటం అంటే స్పెషల్. ఇప్పుడే నేను అక్కడ దుక్కుపాటు మస్తారి ఫోటో చూసాను లోపలికి రాగానే. అది చూడగానే నాకు ప్రేమలేఖలు గుర్తుకొచ్చారు. ప్రేమలేఖలో వీళ్ళిద్దరు హీరోయిన్లు, ఇంకా అనంత నాకు రాఘవేంద్ర గారు డైరెక్టర్. ఒక్కసారి వెళ్ళిపోయాం, ఒక 45 ఏళ్ళు అయిపోయింది. అది కూడా అదే చెప్తున్నా రామ సత్యనారాయణ గారికి, మీరు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సినిమాలకి ఫంక్షన్లు చేయాలి అంటే నేను ఎన్నైనా చేస్తానంటున్నాడు ఆయన. ఇప్పుడు చెబుతున్నాడు, మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడే ముందు చెబుతున్నాడు, నేను నెలకో సినిమా చేస్తాను మీరు అనౌన్స్ చేయండి అంటున్నాడు. చాలా చాలా కంగ్రాచులేషన్స్, చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు ఇవాళ ఇండస్ట్రీలో ఉండటం మాకు చాలా గొప్పతనం అన్నమాట, మీ పేరు చెప్పుకోవటం. మొన్న రీసెంట్గానే 15 సినిమాలు 15 సినిమాలు సారథి స్టూడియోలో ఒకేసారి క్లాప్ కొట్టించిన ఘనత ఇండస్ట్రీలో మీకే ఉంది. మురళీమోహన్ గారు ఇటువంటి సినిమాలు ఎన్నో చూశారు. నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తాను, దానికి ఈ మురళీమోహన్ గారు ఈ జయసుధ గారితో బ్రహ్మాండంగా మేకప్ వేస్తే ఎందా చూసా. అది మురళీమోహన్ గారు మొహంలో పాలు గారుతాని, జయసుధ గారు యంగ్, అంటే అప్పుడే ఇండస్ట్రీకి వచ్చే అప్పటి నుంచి ఇప్పుడు దాకా 50 సంవత్సరాలు అదే గ్లామర్ మెయింటైన్ చేస్తారు. అది గ్రేట్నెస్, అది సినిమా హీరో అయిందంటే. అది ఇప్పుడు మనం ఎంతోమంది హీరోయిన్లు చూసాం, సావిత్రి, కృష్ణకుమారి, జానకి, ఎంతోమందిని చూసాం. 50 సంవత్సరాలు నిలబడిన హీరోయిన్లు ఎవరైనా చెప్పండి. మీరు జయప్రద గారు ఇప్పుడు యాక్ట్ చేయట్లేదు, చాలా తక్కువ మంది. వాణిశ్రీ కూడా లేదు. నేను ఆ మధ్యన ఆత్మీయుల సినిమా, నా ఫస్ట్ సినిమా 1968, 55 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజుల్లో వాణిశ్రీ, చంద్రమోహన్, విజయ నిర్మల్ గారు ముగ్గురే ఉన్నారు. ఒకసారి ఏదైనా సన్మానం చేయాలన్నది నాకు అని మన సురేష్కి చెప్పా, సంతోషం సురేష్కి. చూద్దాం అంటా ఉన్నాడు. ఈ లోపల విజయ నిర్మల్ గారు వెళ్ళిపోయారు, చంద్రమోహన్ గారు వెళ్ళిపోయారు, వాణిశ్రీ ఒకటో ఉంది. నిజంగా మీరు నలుగురు ఈ రాజేంద్ర ప్రసాద్ రావాలి అని చెప్పి 4 రోజుల నుంచి ఇదే పని పెట్టుకున్నాడు. మీరు నలుగురు ఈ లక్ష్మణ్ రేఖ సినిమాలో భాగం పంచుకున్నారు. ఆయన దర్శకుడు, అసలు ఆయన పేరే లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ. మీరు నలుగురు నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్. ఇటువంటి లక్ష్మణ్ రేఖ లాంటి ఫంక్షన్లు మీరు ఇంకా చాలా చేయాలని మన సత్యనారాయణ గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు కథానాయకుడు మా లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే 50 సంవత్సరాల కెరీర్, రాఘవేంద్ర గారు కూడా 50 సంవత్సరాలు అయింది. అలాగే నిన్నే ఎంఈ రఘు గారు సినిమాటోగ్రాఫర్గా ఆయన వచ్చి ఆయన 50 సంవత్సరాలు అయింది. నిజంగా ఇంత లాంగ్ జర్నీ కెరీర్ అంటే నిజంగా తర్వాత జనరేషన్ చూడలేరేమో, అంత గొప్ప. ఇప్పుడు కూడా అంత ఎనర్జీ లెవెల్స్ సూర్యనారాయణ గారు చెప్తున్నారు. మురళీమోహన్ గారికి చేసే గారు మేకప్ అవసరం లేదు, కలర్ మార్చాలంటే.
ఇప్పటికీ హీరో హీరోయిన్ లాగా ఉన్నారు ఇద్దరు. మా చిన్నప్పుడు ఊహ తెలిసే రోజుల్లో రేడియోలో వచ్చే పాట బాగా గుర్తు. ఒక మాట ఒకే మాట అనే పాట అస్తమానం రింగ్ అవుతూ ఉంటుంది మాకు. అలాగే చిన్నప్పుడు ఎప్పుడో ఒక 8 ఏళ్ళ 9 ఏళ్ళ వయసులో అప్పటికి సెకండ్ రిలీజు థర్డ్ రిలీజ్ అప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మేము కర్ణాటకలో పుట్టి పెరిగాం కాబట్టి రిలీజ్ టైంలో సినిమాలు చూడలేకపోయేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడు అంశాల క్యాంప్ అని మా ఊరు పక్కన మంజుందర్ టాకీస్లో సినిమాలన్నీ వస్తూ ఉండే. ఇందాక ఆయన చెప్పినట్టు ఆత్మీయులు కానీ లక్ష్మణ్ రేఖ కానీ ఇవన్నీ అక్కడ చూసిన సినిమాలు. సో ఇంత గొప్ప అకేషన్ నిజంగా సెలబ్రేషన్ నిజంగా రామకృష్ణ గారికి హృదయపూర్వక అభినందన తెలియజేయాలి. సో మన చరిత్రని సెలబ్రేట్ చేసుకోవడం లాంటిది ఇది. నిజంగా సినిమా చరిత్రలో ఇలాంటి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక సినిమాని ఇలా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారికి, హీరో హీరోయిన్ యాక్ట్ చేసిన మురళీమోహన్ గారికి, జయసుధ గారికి. అప్పట్లో సర్ప్రైజ్ అండి చంద్రమోహన్ గారు. ఆ ప్యాటర్న్ ఆఫ్ సినిమాలు నా చిన్నప్పుడు గుర్తు. పాజిటివ్ క్యారెక్టర్ అనుకున్నది ఒక్కసారిగా విలన్ క్యారెక్టర్గా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చిన్నప్పుడు. ఇప్పుడు కూడా గుర్తు. అలాంటి ప్యాటర్న్ ఆఫ్ సినిమాలు అదే మొదటిదేమో హీరోగా అనుకుని విలన్ అని తెలియటం అనేది. అది ఇప్పటికీ గుర్తు. చిన్నప్పుడు చూసినా కూడా చిన్నపిల్లగా మాకే అప్పుడు సర్ప్రైజింగ్ అనిపించింది. సో ఇంత మంచి చిత్రాన్ని ఇప్పటికీ 50 సంవత్సరాల తర్వాత ఇలాగ సెలబ్రేషన్లో పాల్గొనడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి ఇంకా కొంతమంది ప్రత్యేక అతిథులు రావాల్సినటువంటిది ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ముఖ్యంగా ఈ యూనిట్తో కానీ వీళ్ళందరితో కానీ గొప్ప అనుబంధం కలిగినటువంటి దిగ్దర్శకులు రేలంగి నరసింహారావు గారు వేరే కార్యక్రమంలో ఉండటం వల్ల వారు రాలేకపోయారు. వారు తన అభినందనని సభాముఖంగా తెలియజేయవలసిందిగా చెప్పారు. సో ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ గ్రీట్ చేసినట్టుగా చెప్పారండి. ఆయన అక్కడ అన్నారు. అలాగే విఎన్ ఆదిత్య గారు ఆయన అనుకోకుండా బెంగళూరులో స్టక్ అయిపోయారు, ఆయన కూడా రాలేకపోయారు. వారు కూడా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. నా రిక్వెస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది, దీన్ని ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకెళ్ళింది రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎన్నెన్నో సంస్థల్లో ఒక కీలక వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడే జయసుధ మేడం ఎక్కువసేపు మాట్లాడద్దు అన్నారు, అందుకని 2 నిమిషాలు వ్యవధి రిక్వెస్ట్ చేశాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇదేనా ఏ తమ్ముడు అను. అందరికీ నమస్కారం. నా పేరు కూచిపూడి బాబు రాజేంద్ర ప్రసాద్, చలనచిత్ర పరిశ్రమలో రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ మా గురువు గారు యోగానంద్ గారు, సరే తర్వాత యోగానంద్ గారు వారు అసోసియేట్ డైరెక్టర్. అప్పుడంతా కోరత్నంలో అన్నీ లేవు. నేను వారి దగ్గర అప్పుడే అసిస్టెంట్గా పనిచేశాను గోపాలకృష్ణతో పాటు. తర్వాత అనుకోకుండా అది అయిపోగానే ఆయనకి లక్ష్మణ్ రేఖ సినిమా అవకాశం వచ్చింది. మళ్ళీ నన్ను ఆయన అంతా గుర్తుపెట్టుకుని రాజేంద్ర ప్రసాద్ వచ్చేయండి మన దగ్గరికి అన్నారు. అలా మహద్భాగ్యం నాకు ఆ విధంగా కల్పించారు మా ముద్దుల గోపాలకృష్ణ గారు. తర్వాత జయసుధ మేడంతో అది మొదటి సినిమా అయినా తెలుగు రాకపోయినా మంచి షార్పింగ్ ఒక్కసారి చదివిస్తే ఆ బ్రెయిన్ మరి అంటే పొగడత కాదు యథార్థం, ఎంత జ్ఞాపశక్తితో రెండోసారి చెప్పక్కర్ల డైలాగ్. సరే ఆవిడ గురించి కొంత ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అదే అన్నీ. నెక్స్ట్ మన హీరో మన మురళీమోహన్ గారు. ఫస్ట్ సినిమా జగమేమ సినిమా అయినా రెండో సినిమా మన లక్ష్మణ్ రేఖ అద్భుత విజయం సాధించిన సినిమా. వారు రాత్రి మగళ్ళు ఒక ఫైట్ సీన్ ఉంది, మీకు గుర్తుందో లేదా, దొరస్వామి రోడ్లో ఎందుకు లేని టైం అయిపోయిందని గోపాలకృష్ణ నేను అంటే లేదు పూర్తి చేద్దామండి. అప్పటి నుంచి ఆయన పట్టుదల దీక్ష మాకు ఎంతో ఇన్స్పైర్ అయింది. తర్వాత ఇక విద్యా విషయంగా మిగతా అన్ని పర్సనల్ విషయాలు చెప్తే ఆయన ధర్మదాత, అజాశత్రువు అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఇంత అవకాశం కల్పించిన మాకు దానశీలి మన రామ సత్యనారాయణ గారు, అలాగే మా కుటుంబ జీవులాగా ఉన్న ప్రసన్న కుమార్ గారు, అలాగే మా అన్నగారు పిలవగానే తమ్ముడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే పని ఉందన్నారు గౌరవ సత్యం గారు. కాదన్నా ఇక్కడికి వచ్చి వెళ్ళండి పంపించే బాధ్యత నాదన్నాను. కారు కావాలని ఏర్పాటు వద్దు తమ్ముడు నా కారు ఉందన్నారు. వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే మా దర్శకుడు నాయకుడు వీరశంకర్ గారు పిలవగానే ట్రాఫిక్లో వెళ్ళకపోయాను, మరి లేట్ అవుతుంది బ్రదర్ అంటే, లేదు లేట్ అయినా పర్లేదు మీరు చేరుకోగలరు అన్నాను. టైంకి వచ్చి అందుకున్నారు. ఇక ప్రముఖులు అగ్రజులు మా కాజా సూర్యనారాయణ గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన వేరే పనున్నా కూడా తప్పనిసరిగా వస్తా ఉన్నారు. తర్వాత నాకు ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడు. ఎందుకంటే ఆయన స్వాతంత్ర స్టూడియోలో జనరల్ మేనేజర్ పనిచేశారు. దాని తర్వాత బాధ్యత అనుకోకుండా గమ్మత్తుగా నేను జనరల్ మేనేజర్గా పనిచేసే అవకాశం వచ్చింది. అది మీ అందరి ముందు తెలియపరచాలని చెప్పాను. అందరి పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరంతా ఓపికగా ఆలస్యమైన ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. సారీ, ఇంత నా కుటుంబజంగా ఉన్న క్షమించాలి. మా గురుగారి దగ్గర శివరాంజనేయ నుంచి తర్వాత మాతో పాటు దర్శక శాఖలో పనిచేశారు. 2 సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు. అప్పుడు సాధారణ జనరల్ మేనేజర్ నేను. అన్న డిస్కౌంట్ కావాలంటే డిస్కౌంట్ కూడా ఇచ్చాను తమ్ముడు, గుర్తుపెట్టుకో. మా డైరెక్ట్గా ఒప్పించి మరి ఇచ్చాను. ఇప్పుడు మాకు కుడిభుజంగా ఈ సభనే జయసుధ మేడము, మురళీమోహన్ గారు వస్తూ ఉన్నారు. కానీ మాకు నమ్మకం అంటే పనులు వాడు తప్పన్నాం. సరే మా వాడికి నీకెందుకు అన్నా నేను వదిలే అన్నారు. అలాగే తీసుకొచ్చే టైంకి నీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తమ్ముడు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దర్శకులు లక్ష్మణరేఖ గోపాలకృష్ణగా ఇండస్ట్రీలో సుప్రసిద్ధులైనటువంటి డైరెక్టర్ గారు, ఎంతో మితభాషి, ఎంతో సౌమ్యులు. ఆయన ఇంత చక్కని ప్రస్థానం ఆయనకి ఉంది. ఇండస్ట్రీలో అందరూ ఎంతో గౌరవిస్తారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వందే గోమాతరం. ఈ రోజుని లక్ష్మణరేఖ రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలైన సందర్భంగా మొన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీసులో మాట్లాడుతున్నప్పుడు ఇలా అకేషన్ అని చెప్తే ప్రసన్న గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేద్దామండి మనం అని ఆయనే అనౌన్స్ చేశారని అనుకోలేదు. దాంతో రామ్ సత్యనారాయణ గారు, సురేష్ గారు వీరందరూ కలిసి ఇది బాగా చేయాలి ఫంక్షన్ మనం అని వాళ్ళు తలుచుకున్నారు. కాబట్టి ఈ రోజున మనం అందరం ఇక్కడ కలవడం జరిగింది. నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సినిమా లక్ష్మణరేఖ. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 66 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి. నాకంటే సీనియర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు అయింది కాబట్టి ఫంక్షన్ చేస్తున్నాం. కానీ ఈ సినిమాకి ఆద్యులు వెంకటరత్నం గారని ఆయన మొట్టమొదటిగా నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆఫ్ ఏవికే ప్రొడక్షన్స్ ఈ ఫిలిం. అలాంటి వాళ్ళని ఈ రోజునే గుర్తు తెచ్చుకోవడం కృతజ్ఞతాభావంగా. ఆయన ఆ రోజున ఛాన్స్ ఇవ్వకపోతే నన్ను ఎవరూ గుర్తించేవారు కాదేమో. ఆయన ఇవ్వడం మూలాన్ని 10 సినిమాలు మాత్రమే నేను చేయగలిగాను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. అందులో ఈ లక్ష్మణరేఖ నాకు పెద్ద టెస్ట్ అయిపోయింది. మొదటి సినిమా కావడం, పెద్ద యాక్టర్స్ ఎవరు లేకపోవడం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశం అయితే నాకు ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ దొరకనైతే ఈవెన్ ప్రఫన్ కూడా ట్రై చేసాం. అప్పట్లో కొత్త హీరోయిన్ వాడేమో గంగాధరరావు గారి అగ్రిమెంట్లో ఉన్నానండి, ఆయన పర్మిషన్ తీసుకోండి అంటే అలాంటిది నాకు ఇష్టం లేక అప్పుడు నోము సినిమాలో జయసుధను చూసి ఈ అమ్మాయిని హీరోయిన్ చేద్దాం
అని అనుకున్నాను. దానికి చాలామంది అపోజ్ చేశారు. గుమ్మడి గారు ముఖ్యంగా ఆ అమ్మాయి ఎదురుకుండానే చెప్పారు, ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటండి, హీరోయిన్గా ఇంతవరకు చేయలేదు, మీరే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఆ అమ్మాయికి హీరోయిన్ ఏంటి, మరాఠీ సినిమాలో ఎలాంటి అమ్మాయి యాక్ట్ చేసింది, అలాంటి లెవెల్కి ఏం చేస్తుంది అని అన్నారు. ఆయన వీళ్ళు ఎదుర్కొండా ఎందుకు మాట్లాడలేదు కానీ, సార్ సాయంకాలం వచ్చి మీతో మాట్లాడతానండి అని చెప్పాను. ఆ ప్రొడ్యూసర్స్ చెప్తే, కొత్త అమ్మాయి కాదు, మీరు ఎవరిని వేసినా నాకు అభ్యంతరం లేదు, మీరే డైరెక్టర్ మీ ఇష్టం చేయండి అన్నారు వాళ్ళు. నాకు అన్ని బాధ్యతలు ఎక్కువైపోయి అప్పుడు గుమ్మడి గారి దగ్గరికి వెళ్ళా. సార్ నాకు పెద్ద హీరోయిన్ ఫేస్ చేస్తే పేరు వస్తుందని నాకు తెలుసు, కాకపోతే నా క్యారెక్టర్ ఒక ఇన్నోసెంట్ గర్ల్, తల్లిదండ్రుల మాట కాదని గడప దాటి వెళ్ళిపోయి నరకం అనుభవించింది. అలాంటి క్యారెక్టర్కి ఒక కొత్త అమ్మాయిని వేస్తే ఆ క్యారెక్టర్లో ఈవిడి ఆ పిక్చర్ సక్సెస్ అవుతుందండి అని చెప్పి నేను గట్టిగా ఆయనతో వాదించాను. ఆ అమ్మాయికి తెలుగు రాదు కదండి, హీరోయిన్గా చేయలేదు కదండి, నేను డ్రామా యాక్టర్నండి, ఆ మధ్య నేను చేయిస్తానండి అని ఆయన ధైర్యం చెప్తే, నన్ను కన్విన్స్ చేస్తున్నారు మీరు, ఓకే మీ ఇష్టం డైరెక్టర్ మీరు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. అలాగే చంద్రమోహన్ క్యారెక్టర్ కూడా గుమ్మడి గారు నాకు పెద్ద విలన్ అంటే నా బాగుకోలే బాబు, ఆయన కొత్త డైరెక్టర్ కూడా ఇబ్బంది పడతాడేమో అని అన్నారు. ఆ చంద్రమోహన్ క్యారెక్టర్కి దేవదాస్ కనకాలను వేయండి, వాడు బెస్ట్ యాక్టర్, వాడు ఓ సీతకథలో బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు, మంచి పేరు వచ్చింది అన్నారు. మీరు చెప్పింది బాగుందండి, మా హీరో 6 ఏళ్ళ వరకు హీరో ఉండాలి, 6 ఏళ్ళ తర్వాత విలన్ అవుతాడు, వాడిని దేవదాసన్ కానుక చూపిస్తే మొదటి సీన్లోనే విలన్ అని తెలిసిపోతుంది, నా పిక్చర్ ఫెయిల్ అయిపోతుందండి అన్న. అయితే మీరు ఇష్టం అలాగా ప్రతిసారి కూడా ఆయన కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఆయన పెద్ద యాక్టర్ కదా, నేను కొత్త డైరెక్టర్ని. అలాగే చేసి ఆ సినిమా మురళీమోహన్ గారు ఇంకా ఆయనకి నేను ఎలా ఇచ్చాను తర్వాత జయసుధని జ్యోతిలో ఎలా ప్రవేశపెట్టారో ఇంకా అన్నీ ఆయనకి తెలుసు, ఆయన మాట్లాడతారు. ఈ పిక్చరు చాలా సక్సెస్ఫుల్గా ఆడింది. ఇప్పటికీ ఈయన డైరెక్టర్ గోపాలకృష్ణ గారు అని అంటే, ఇది జయసుధని పరిచయం చేసిన డైరెక్టరా అని రిఫరెన్స్ ఇమ్మీడియట్గా, అంటే నా పేరుకు ముందు ఎప్పుడు జయసుధ పేరు వస్తాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా నేను చాలా పూజ కార్యక్రమాలు టెంపుల్స్ కూడా వెళ్తుంటా, ఎక్కడికి వెళ్ళినా కూడా పరిచయం చేసేప్పుడు జయసుధ జయసుధ అని ఎలా బాగా పాపులర్ అయిపోయింది. లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ, మా ఇంటి పేరు ఎవరెవరికి తెలియదు. అలాంటి ఈ సినిమా 50 సంవత్సరాలు గయించింది. ఇలాంటి ఫంక్షన్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. అందులో వీళ్ళిద్దరి సమక్షంలో నేను ఇలాంటి ఫంక్షన్కి అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్ ఈజ్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా భావిస్తున్నాను. ఈ ఇండస్ట్రీలో నేను ఎంత సంపాదించాను అనేది కాదు, నాకంటే నేను నాగయ్య గారు లాంటి ఆర్టిస్టులందరితో పనిచేశాను. ఆ తరం నుంచి చేస్తూనే ఉన్నాను. అందరికీ కూడా నా జీవితంలో మధుర క్షణాలు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరితోనూ కూడా యాక్ట్ చేశాను. నిజంగా ఈ శోభన్ బాబు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా నాకంటే చాలా జూనియర్స్ వయసులో కానీ పదలో కానీ. అంటే నా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా రిగ్రెట్. నేను లైఫ్లో నేను సాధించింది ఏంటంటే ఇలాంటి ఒక సినిమా. అందుకే నాగేశ్వరరావు గారు ఒకసారి నన్ను అభినందించారు. లక్ష్మణ రేఖ ఒకటే సినిమా అని ఫీల్ అవుతున్నారు మీరు, చాలండి జీవితంలో ఒక సినిమా మీకు. నాకు దేవదాస్ సినిమా ఒకటే ఉంటుంది, మిగిలిన సినిమాలన్నీ ఏదో చేస్తూ ఉంటాం. నా పేరు దేవదాస్ సినిమా నాకు ఇష్టం. ఒక పేరుతోనే ఒకే సినిమాతోనే పేరు తెచ్చుకుంటారు అందరూ అని చెప్పి ఆయన కూడా నన్ను చాలా అభినందించేవారు. సరే, ఎన్టీ రామారావు గారు నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయమని నన్ను
తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. ఆయన ఉండగా చాలా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. ఆ స్ఫూర్తితో నాకు చాలా నంది అవార్డులు వచ్చాయి. అన్ని విధాలుగా ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను ఎందుకు బాధపడలేదు. ఇలాంటి అకేషన్ ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా గురించి నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చాలా హిస్టరీ క్రియేట్ చేశాను అని ఇండస్ట్రీకి నాకు ఇండస్ట్రీ ఏం చేసిందని అనుకోకుండా ఇండస్ట్రీకి నేనేం చేశాను అనే ధ్యేయంతో పనిచేశాను లైఫ్ అంతా. కమిట్మెంట్ యాజ్ ఆర్ట్ లవర్ ఐఎమ్ డూయింగ్ ది మై బెస్ట్. ఇంకా కూడా మన ఫిలిం ఛాంబర్కి, జర్నల్కి పబ్లిషర్గా, ఎడిటర్గా పనిచేశాను. అలాగా మన సొసైటీకి పనికొచ్చే ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ అందరికీ ఉపయోగించే పనులు ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ రోజున ఎంతమంది స్టేజ్ మీదకి వచ్చి నా గురించి మాట్లాడినందుకు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ నాయకులు మాట్లాడబోయే ముందు ఈనాటి అతిథులకు చిన్న సత్కారం మీ ఇద్దరి చేతుల మీదుగా చిన్న శాల్వాలు కప్పి చిన్న సత్కారం తర్వాత మీతో ముందుగా మురళీమోహన్ గారికి మీకంటే సీనియరా? అవును అవును అవును. కూడా తీసుకో తమ్ముడు. మురళీమోహన్ గారికి సన్మానం, మొమెంటో బహుకరణ. డైరెక్టర్ గోపాలకృష్ణ గారికి ఇద్దరు, జయసుధ గారు, మురళీమోహన్ గారి చేతుల మీదుగా గోపాలకృష్ణ గారికి సన్మానం. సార్ మీరు మధ్యలోకి రండి సార్. ఇప్పుడే విచ్చేశారు ప్రముఖ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి సన్మానం, ఏమంటో బహుకరణ. ఇప్పుడు ఈనాటి ప్రత్యేక అతిథి కాజా సూర్యనారాయణ గారికి చిన్న శాలువాతో సత్కారం.
అలాగే అన్నయ్య ధవల సత్యం గారిని వచ్చి శాలువాతో సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ప్రసన్న కుమార్ గారు ఉంది. సార్ ప్రసన్న కుమార్ గారికి చిరు సత్కారం. అలాగే పిఎన్ రామచంద్రరావు గారిని శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పిఎన్ రామచంద్రరావు గారు కూడాను డైరెక్టర్ గోపాలకృష్ణ గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు వీరశంకర్ గారు, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారికి శాల్వాతో సత్కారం. అలాగే ఇప్పుడు పిఆర్ఓ అప్పాజీ గారికి మెమెంటో బహుకరణ. అదిగో 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 రెడీగా ఉన్నాడు, నో ప్రాబ్లం. అప్పాజీ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాడు. చెప్పండి సార్. ఇంటర్నేషనల్ తెలుగు ఆర్టిస్ట్ ఈ సభను ఇంత చక్కగా నిర్వహించిన మా ప్రభు గారికి శారీ వస్తుందిగా మా మురళీమోహన్ గారిని జయసూద్ గారిని కోరుతున్నాం. ఈ 50 సంవత్సరాలు కమిటీ వేస్తున్నాం సార్. 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే సినిమాలకి ఆ కమిటీలో మా ప్రసన్న కుమార్ గారిని, మా కాజా సూర్యనారాయణ గారిని, మా ప్రభు గారిని, మా పిఆర్ఓ అప్పాజీ గారిని పెడుతున్నాం సార్. ఏంటి సార్? అందరికీ నమస్కారం. నేను గత 63 సంవత్సరాలుగా తెలుగు సినిమాకే అంకితమై అనేక కార్యక్రమాలు, ఎస్పెషల్లీ ఫిల్మ్ ప్యాసింజ్ సొసైటీ, అలాగే రీసెంట్గా ఇంటర్నేషనల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది 7 కంట్రీస్ ప్రతినిధులతో పెట్టి అది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటీనటులకు సత్కారం చేయటం మా ధ్యేయం. అది మొట్టమొదటిగా మురళీమోహన్ గారు పక్కన వారికి మేము చేయటం జరిగింది. తర్వాత రెండవది నరేష్ గారికి చేయటం జరిగింది. అలాగే జయసుధ గారికి నేను, నరేష్ గారు నాకు బాగా అత్యంత ఆప్తులు, వారు అన్నారన్నమాట, మీరు ఒక సిల్వర్ క్రౌన్ నేను ఇస్తాను అంటే మీరు ఇవ్వగలిగితే నేనే ఇస్తాను. అది నెక్స్ట్ 3వ వ్యక్తిగా ఇప్పుడు ఇంతవరకు ఇద్దరికి చేసామన్నమాట అండి. 50 సంవత్సరాలు చేస్తూ ఇంకా చేస్తూ ఉండాలి నా ధ్యేయం ప్రకారం అనమాట అండి. యుఎస్లో కూడా ఒకరికి చేసాం అట్లాగా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి 6నే వారి ఇంటి దగ్గరే చేయాలని మేము అనుకున్నాం అనమాట అండి, స్టూడియోలోనే. సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీనికి చైర్మన్ రామ్ సత్యనారాయణ గారు అనమాట, నాకు గౌరవ చైర్మన్గా ఉన్నారు. అందుకని ఈ అవకాశం తీసుకుని
వారికి నేను ఈ చిన్న సిరి సత్కారం చేస్తామనేటప్పటికీ ఆయన నా చైర్మన్ కాబట్టి తప్పకుండా చేయండి అన్నారు. ఈ ముగ్గురికి మా పిఆర్ఓ మధు గారిని మనం ఆహ్వానిస్తున్నాం. మధు, పిఆర్ఓ మధు గారు. మాట్లాడాలి. మాట్లాడిస్తా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధర్మారావు గారు ప్లీజ్. ఇది వదిలేసి మీరు వచ్చేయండి, ఇంక అయిపోయింది. ఇంకా వదిలేసేయండి, ఇంకా ప్లీజ్ ఓకే. మాట్లాడాలి, ఇంకా టైం కాలాతీతం అవుతుంది. ధర్మారావు గారు మీరు వచ్చేయండి ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లియర్ ద డయాస్. అందరూ మీ సీట్లో కూర్చోండి దయచేసి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం వారి స్పందన వినబోతున్నాము. ఆ వినబోయే ముందు ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా ఒక 2 మాటలు నేను మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎక్కువసేపు ఉండదు, కానీ మనందరం కూడా ఈ రోజున ఈ డయాస్ మీద ఒక మహానటిని గురించి, ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈ కార్యక్రమంలో మనందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. జయసుధ గారికి ఒక నటిగా ఆవిడ యొక్క స్థాన విశిష్టతల గురించి కానీ, ఆవిడ నటనలో ఆవిడకు ఉన్నటువంటి సహజ నటి అయినటువంటి ఆ బిరుదుకు తగినటువంటి ఆ ప్రత్యేకత, ఆవిడ నటనలో, ఆవిడ అభినయంలో, ఆవిడ అభినయ ప్రమాణాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోగలిగింది ఏమి లేదు. కానీ ఒకే ఒక్క మాట చెప్తాను వారిని మాట్లాడబోయే కోరి ముందు. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతూ, సార్ మీరు ఇంతమంది నటీమణులతో చేశారు, మీ హీరోయిన్లతో ఒక పెద్ద చరిత్ర ఉంది, ఇంతమంది హీరోయిన్స్తో మీరు చేస్తూ మీరు సెట్లో కరెక్ట్గా అలర్ట్గా లేకపోతే తినేసుద్ది అవతల ఆర్టిస్టు అని భయపడి అలర్ట్గా ఉండేటువంటి ఆర్టిస్టులు ఎవరు సార్ అని అడిగితే ఆయన 2 పేర్లు చెప్పారు. ఆ పేరు ఎవరో అందరికీ తెలుసు, మహానటి సావిత్రి గారు. ఆ తర్వాతనే అలర్ట్గా ఉండేది జయసుధ విషయంలోనయ్యా. జయసుధ గారి మనం ఆర్టిస్ట్ టైమింగ్ కానీ, చెప్పేటువంటి డిక్షన్ కానీ మనం అలర్ట్గా లేకపోతే తినేసిందను, అంత గొప్ప నటి అని చెప్పేసి జయసుధ గారి గురించి నాగేశ్వరరావు గారు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలాంటి ఒక గొప్ప నటిని ఈ రోజున ఆవిడ సమక్షంలో ఆవిడని సత్కరించుకుంటూ ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగానే ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తూ, వెల్కమ్ మేడం. రిక్వెస్ట్ యూ నౌ టు సే ఫ్యూ వర్డ్స్. ముందుగా ఈరోజు ఈ సమయాన్ని నాకు మీ అందరితో ఇచ్చి, నన్ను ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళని, అలాగే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేదే 50 సంవత్సరం మేము పూర్తి చేసుకుని ఒక సినిమా అంటే నేను 50 years కంప్లీట్ చేసుకుని, మురళీమోహన్ గారు 50 years కంప్లీట్ చేసుకుని అయిపోయింది. 2 years అయింది అనుకుంటాను. నేను 4 years అయిపోయింది. ఆల్మోస్ట్ 54 years అయిపోయింది. ఇప్పుడు 50 years నా ఫస్ట్ సినిమా హీరోయిన్గా లక్ష్మణ రేఖ అనే సినిమా నేను నటించడం, అందులో నాకు ఆ క్యారెక్టర్ రావడానికి ఎలా వచ్చింది అన్నది మా డైరెక్టర్ గారు గోపాలకృష్ణ గారు మీ అందరికీ చెప్పారు. మళ్ళీ నేను అది రిపీట్ చేయను, ఎందుకంటే టైము మళ్ళీ మురళీమోహన్ గారు మాట్లాడాలి. కాకపోతే ఒక జయసుధ అనే ఆర్టిస్టు కొత్త అమ్మాయి చెప్పినట్టు తెలుగు రాదంటే తెలుగు అమ్మాయినే, తెలుగు కాకపోతే తెలుగు రాయడం చదవడం రాలేదు.
ఇప్పటి వరకు రాలేదు. ఆ? రాయడం చదవడం ట్రై చేశాను కానీ ఇప్పుడు కూడా జయ అని రాయినప్పుడు జబా అనే రాస్తున్నాను. దాంతో వద్దులే ఇది నాకు రావట్లేదు అలా అని. కానీ నేను తెలుగు అమ్మాయినే. నా తెలుగు కొంచెం తమిళ్ అలా ఉండేది కాబట్టి చెన్నైలో పుట్టి పెరిగిన వాళ్ళం, మద్రాసులో. అయితే ఆ సినిమా క్యారెక్టర్ చాలా టఫ్ అయిన క్యారెక్టర్. ఒక హీరోయిన్కి, కొత్త అమ్మాయికి 75 అంటే చూసుకోండి, నేను 58 బాన్ అంటే ఏంటి, నాకు ఆ సినిమా షూటింగ్ అప్పుడు 16 ఇయర్స్, 16 ఇయర్స్. నేను ఇంకొంచెం పెద్దగా కనిపించాలని నాకు పెద్ద బొట్టు, ఎప్పుడు నేను అలా డ్రెస్ చేసేవాడు నాకు సినిమాలో కొంచెం పెద్దగా కనిపించాలని. సో మొత్తానికి ఈరోజు జయసుధ సహజ నటి, గొప్ప ఆర్టిస్టు, ఏదైనా మీరందరూ బిరుదులు ఇచ్చారు. దానికి కారణం ఆ రోజు ఆ సినిమాలో ఆ కష్టమైన పాత్ర నాతో అంత గొప్పగా చేయించిన గోపాలకృష్ణ గారు, డైరెక్టర్ గారే కారణం. ఎందుకంటే అది ఛాలెంజ్ ఆయనకి. పక్కనేమో అందరూ వద్దంటున్నారు ఈ అమ్మాయి, అలాంటప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత అంత చక్కగా తెలుగు రాకపోయినా డైలాగ్స్ చెప్పించి, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఓవర్ యాక్టింగ్ చేయించకుండా చాలా సహజం అని, బహుశా ఆ సహజ నటి ఆ సినిమాతోనే పుట్టిందేమో అని నేను అనుకుంటున్నాను. అంత ఇదిగా గోపాలకృష్ణ గారు నా చేత యాక్ట్ చేయించారు. సో ఈరోజు ఇన్ని ఏళ్ల తర్వాత 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఒక సినిమా మేము ఈరోజు మీ ముందు ఉన్నామంటే నిజంగా అది మా అదృష్టం అని భావిస్తున్నాను. ఇలా ఫంక్షన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రస్తుతం జనరేషన్ కూడా తెలియాలి. ఆ రోజుల్లో ఎన్ని గొప్ప సినిమాలు, అంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చెప్తున్నాను, ఒక కథానాయికి ఎంత పవర్ఫుల్ రోల్స్, ఎలాంటి క్యారెక్టర్స్, ఎలాంటి సినిమాలు ఆ రోజుల్లో వచ్చాయి. ఎందుకంటే త్వరలోనే మళ్ళీ మీకు చాలా పని ఉంటుందండి, 50 ఇయర్స్ అది. ఎందుకంటే త్వరలోనే వాళ్ళు చెప్పినట్టు జ్యోతి వచ్చేస్తుంది, జ్యోతి రాగానే ప్రేమలేఖలు వచ్చేస్తుంది. ఇలా వరుసగా ఉన్నాయి, దగ్గర లైన్లో ఉన్నాయి అన్నమాట. అన్ని గొప్ప చిత్రాలు, పెద్ద సక్సెస్ఫుల్ హిట్ అయిన సినిమాలు. నేను, మురళీమోహన్ గారు, మేమిద్దరం ఎన్ని సినిమాలు అండి. మురళీమోహన్ గారు ప్రేమలేఖలు కానీ, ఆమె కథ కానీ, మీరు అసలు అలాంటి సినిమాలు నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఎక్కడన్నా చూపించండి ఇప్పుడు అలాంటి సినిమాలు ఉన్నాయా అని. ఎంత కష్టం, ఒక అప్కమింగ్, ఒక కొత్తగా వచ్చిన, ఫ్రెష్గా వచ్చిన ఒక హీరోయిన్కి అలాంటి పాత్రలు ఇచ్చినప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ డైరెక్టర్స్ కూడా. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు లేనిదే ఆ జ్యోతి లేదు. సో అంత గొప్పగా నా చేత, మురళీమోహన్ గారి చేత యాక్ట్ చేయించారు. కానీ ఈ లక్ష్మణ రేఖ సినిమా అంత పర్ఫార్మెన్స్ పక్కన బోల్డ్ పిక్చర్, అది తెలుగులోకి అలాంటి సినిమాలు అన్నది చాలా బోల్డ్ పిక్చర్. అది ఈ రోజుల్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ స్పెషలీ ఆ సినిమా చూడాలి, అమ్మాయిలు ముఖ్యంగా. టెక్నాలజీ మారచ్చు, ఏఐ రావచ్చు, ఏమన్నా రావచ్చు, కానీ ఆ లక్ష్మణ రేఖ దాటితే ఏమవుతుంది అన్నది, తల్లిదండ్రులది ఏమవుతుంది అన్నది ఆ రోజుల్లోనే ఆ గొప్పగా తీశారు. అది ఇప్పుడు జనరేషన్ కూడా ఆ సినిమాలు, అలాంటి సినిమాలు చూడాలని నేను చాలామంది యంగ్స్టర్స్ని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ముఖ్యంగా మీరు సార్ హీరో, మా డైరెక్టర్ గారు హీరో, మురళీమోహన్ గారు హీరో, అందరూ ఉన్నారు. బట్ మీరు వచ్చి ఇలాంటి సినిమాకి మీరు ఇలా 50 ఇయర్స్ సెలబ్రేట్ చేయడం అన్నది, అదే మీ పేరు నాకు అంత పెద్ద పేరుంటే మురళీమోహన్ గారు చెప్పారు, టీఆర్ఎస్ని గుర్తుపెట్టుకో. రామ్ సత్యనారాయణ గారు చాలా థ్యాంక్స్ అండి. అలాగే థ్యాంక్ యూ సార్, ఇట్స్ అ బ్లెస్సింగ్. అలాగే ఈరోజు ప్రసన్న కుమార్ గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, అబ్బబ్బా ఎంత చిత్రం బళారే చిత్రం, ఎంత గొప్ప సినిమా తీశారు. తర్వాత నేను యాక్ట్ చేయడం, అలాగే చాలా సినిమాలు. ఆఫ్కోర్స్ మా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను రాకపోయి ఉంటే నన్ను వదిలిపెట్టేవాడు కాదు ఆయన ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఆయన, ముఖ్యంగా ఆయన అక్క. అలాగే సూర్యనారాయణ గారు, ఆయనకి ఎంత తెలుసో నా జర్నీ మొత్తం సూర్యనారాయణ గారికి తెలుసు. సారథి స్టూడియోస్ నుంచి ఒక్కొక్కప్పుడు ఓన్లీ 6 నుంచి 9, 6 to 9 మాత్రమే ఒక సినిమా అంతా. పక్కింటి అమ్మాయి అనే సినిమా బాలసుబ్రహ్మణ్యం గారి డేట్ లేకపోతే అంటే ఆయన సింగర్గా అంత ఆ రోజుల్లో
ఆయన టైం లేకపోతే ఈవినింగ్ ఫ్లైట్ వచ్చి మళ్ళీ నైట్ 9 o'clock వెళ్ళిపోతే అలా పక్కింటి అమ్మాయి సినిమా సారథి స్టూడియోస్లో ఇప్పటికీ నాకు గుర్తు. ఇలా చాలా సినిమాలు ఎంతో చెప్పచ్చు. ఇంకా మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఎంతని చెప్పగలం మనం. సో యాజ్ అన్ యాక్టర్ మా ఇద్దరికి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అలా అది అలాగే కంటిన్యూ అవుతున్నది. మా ఇంకో బ్రదర్ కూడా ఉన్నాళ్ళండి, మోహన్ బాబు అని. సో అలా మా జర్నీ మాకు ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యి ఆ రిలేషన్షిప్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ రోజు మాట్లాడుకోకపోయినా ఒకరికొకళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది వి రియలీ కేర్ ఫర్ ఈచ్ అదర్. అండ్ ఎప్పుడు నాకు అడ్వైస్ ఇవ్వడం కానీ ఎప్పుడు నాకు కావాలన్నా నాకు మురళీమోహన్ గారు ఉన్నారు అండగా. అలాగే మా మోహన్ బాబు గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఉన్నారు. సో ఎలా ఈ 50 years కెరియర్లో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు, నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇవాళ ప్రభు కూడా జర్నలిస్ట్ అంటే దాని గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా మాట్లాడచ్చు. ఈరోజు సహజ నటి అన్ని జయసుధాన్ని ఇచ్చిన బిరుదు ఇచ్చిందే నాకు జర్నలిస్ట్. అంత గొప్ప జర్నలిస్టులు ఆ రోజుల్లో జర్నలిస్ట్ అది వస్తున్నారంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు లేదు మాకంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, కెరియర్లో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మేము ఎలా లేచి నించుంటామో అలా మా రోజుల్లో జర్నలిస్ట్కి లేచి నించునేవాళ్ళం. అంత మహా గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉండాలి, అది కొంచెం మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాము. బట్ కోర్స్ ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వస్తున్నది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేము. బట్ అలాంటి దాంట్లో ఎప్పుడు మా గురుగారికి అండగా ఒక రైట్ హ్యాండ్గా ఉండి నా జర్నీలో ఒక సగభాగం జర్నీ అన్న ప్రభు మాతో ట్రావెల్ చేశారు. సో ప్రభు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వన్స్ అగైన్ నా అభిమానులకి ముఖ్యంగా వాళ్ళందరికీ, నాతో పాటు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. అఫ్కోర్స్ నేను మదర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా నా అభిమానులు ఉన్నారు కాబట్టి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీరు లేనిదే నేను లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే జయసుధ గారి స్పీచ్ ఇంతసేపు ఉండటం కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు చాలా ముక్తసరిగానే మాట్లాడతారు తప్ప, అంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈ అకేషన్కి సంబంధించినట్టుగా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు ఒక చిన్న మా మురళీమోహన్ గారు హీరో గారు మాట్లాడే ముందు ఒక చిన్న సత్కారం గోపాలకృష్ణ గారికి మా జర్నలిస్ట్ మిత్రుడు శ్రీధర్ త్వరగా రండి, ఆర్టిస్ట్ అండ్ జర్నలిస్ట్ శ్రీధర్ అక్కినేని గోపాలకృష్ణ గారికి డైరెక్టర్ గారికి చిన్న సత్కారం చేస్తున్నాం. త్వరగా రండి అమ్మా. లక్ష్మి గారు అసలు కార్యక్రమం నీదేందే కదా, త్వరగా కానీ సోదరా. ఓకే 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 తర్వాత అదే ఉంటే ముందే చెప్పాలి కదండి, నేను బ్రహ్మాండం చెప్పాను కదా, ఇంకా వెల్కమ్ చేద్దామని. థ్యాంక్ యూ. ఇప్పుడు మురళీమోహన్ గారు మాట్లాడబోయే ముందు నా దగ్గర ఉపోద్ఘాతం ఉంది సార్. అంత త్వరగా ఇస్తానా మైక్ అంత త్వరగా ఇస్తానా ఇవ్వండి సార్. లేదు ఇందాక సరే ఆయన గురించి, ఆయన జర్నీ గురించి, ఆయన ప్రస్థానం గురించి ఎన్నెన్నోసార్లు అద్భుతంగా మాట్లాడిన వాడిని, రాసిన వాడిని నేను. ఒక నటుడుగా, ఒక నిర్మాతగా, ఒక రియల్టర్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఒక పొలిటీషియన్గా, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ మురళీమోహన్ గారు. అది మనం ప్రత్యేకంగా చెప్పుకునే అసలు. ఇందాక ఒక చిన్న గమ్మత్తైన సంఘటన జరిగింది. నా 3 గంటలప్పుడు ఫోన్ మోగుతూ ఉంది. వెంటనే చూస్తుంటే మురళీమోహన్ గారి ఫోను. సార్ హలో 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 అంటున్నాను నేను. అంటే వినపట్టలేదు, ఆయన తీయటం లేదు. మళ్ళీ సరే ఫోన్ పెట్టేశాను. మళ్ళీ మోగింది. మళ్ళీ సార్ 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 అంటున్నా. తర్వాత 5 నిమిషాలు, అరగంట తర్వాత మళ్ళీ మురళీమోహన్ గారు ఫోన్ చేశారు. నేనే చేశాను. అప్పుడు తీశారు ఫోను.
ఏంటి సార్ ఫోన్ చేశారన్న, ఫోన్ వచ్చింది అన్న దగ్గర నుంచి. ఓ సారీ ప్రభు, జేబులో పెట్టుకున్నాను, సైక్లింగ్ చేస్తున్నాను, అది ఒత్తుకొని ఫోన్ వస్తూ ఉంది, అది అందరికీ రింగులు పోతూ ఉన్నాయన్నారు. అంటే ఈ కార్యక్రమానికి రాబోయే ముందు కూడా ఆయన ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆయన హెల్త్ పట్ల తీసుకునేటువంటి కేర్ అలా ఉంటుంది. ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మురళీమోహన్ గారు, మన నోట్లోకి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే మన నోట్లోంచి బయటకు వచ్చే మాట మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్తో కెరీర్ని కొనసాగించినటువంటి ద గ్రేట్ మా మురళీమోహన్ గారికి ప్రత్యేకంగా లక్ష్మణరేఖ 50 years సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఒక 50 సంవత్సరాల పండగ చేసుకోవడం అనేది నాకు జయసూద్ గారు చెప్పినట్టుగా మాకు ఇదే మొట్టమొదటిసారి. 100 రోజులు ఫంక్షన్ చేసుకున్నాం, 200 రోజులు చేసుకున్నాం, 300 రోజులు ఫంక్షన్ చేసుకున్నాం. ప్రేమాభిషేకానికి అయితే ఎన్ని షీట్లు పుచ్చుకున్నామో తెలియదు. కానీ ఒక 50 సంవత్సరాలు పూర్తయిన సినిమాల్లో హీరో హీరోయిన్స్గా మిమ్మల్ని సత్కరిస్తున్నామండి అని చెప్పి మా ముగ్గురిని రామ్ సత్యనారాయణ గారు ఒక తీసుకొని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదటిసారిగా మరి మీ ఫంక్షన్లో పాల్గొని ఈ అవార్డు పొందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి అట్లూరు పూర్ణచంద్రరావు గారు. జగమే మాయ అనే సినిమాలో 1973లో యాక్ట్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఇక్కడ ఉన్న అందరికీ గురువు గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తిరుపతి అని రాజబాబు గారి హీరో, అందులో జయసుధ్ గారు నేను కాంబినేషన్, ఆ 2వ సినిమా చేశాం. 3వ సినిమా లక్ష్మణ్ రేఖ. నాకు చెప్పినట్టుగా వారు వెంకటరత్నం గారని ఆయన చాలా సీనియర్, ఆయన కూడా గౌతమి పిక్చర్స్లో అకౌంటెంట్గా ఉండేవారు. ఆయన వారు సినిమాగా చేస్తూ వారు ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేయటం దాంట్లో కూడా చేశాం. ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా క్రాంతి కుమార్ గారు మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. క్రాంతి కుమార్ గారు, కృష్ణ గారు, నేను, అలాగే రాజమౌళి గారు నాన్నగారు, విజయేంద్ర ప్రసాద్ గారు, మేమందరం కూడా ఏలూరు కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. అందుకని ఎక్కువ క్రాంతి కుమార్ గారు ఆఫీస్లోనే కూర్చుంటూ ఉండేవాడు. ఓ రోజున క్రాంతి గారు అడిగారు, లక్ష్మణ్ రేఖ సినిమా చేస్తూ ఉంటారు కదా అన్నారు. అవునండి అన్న. అందులో జయసుధ్ అని ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారంటే ఎలా ఉంది అన్నారు. బాగుందండి, చాలా మంచి ఆర్టిస్ట్ అండి, చాలా బాగా చేస్తుందండి అన్న. ఆ తర్వాత కాకపోతే కొంచెం అల్లరి మనిషి అండి అన్న, అల్లరి చేస్తూ ఉంటుందండి అన్న. అదేంటి అన్నాడు. తిరుపతి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒక రోజున ఇప్పుడు మంచి జడ పెద్ద జడ అది ఉంటుంది అడిగాను. చాలా బాగుందమ్మా మీ జడ, ఒరిజినలేనా అని. ఒరిజినల్ బిలేవరండి అంది. చాలా బాగుందమ్మా అని చెప్పాను. తర్వాత 2 రోజులు 3 రోజులు ఆవిడ షూటింగ్ లేదు, నేను షూటింగ్లో ఉన్నాను. అక్కడ చూస్తే మామూలు డ్రెస్లో వచ్చేసింది. చూస్తే బాబుడి హెయిర్ లాగా ఉంది, ఇంతే ఉంది. ఇదేంటమ్మా నేను అలా చెప్పామంటే, మరి అది బిగ్ అని చెప్పి నేను ఎలా చెప్పుకుంటానండి. అందుకని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి అని చెప్పి క్రాంతి కుమార్ గారితో అన్న. అనగా మాకు అలాంటి అమ్మాయే కావాలి హీరోయిన్గా అని మరి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారితో చెప్పి ఆ ఆల్బమ్ ఏమన్నా పంపించగలవా అన్నారు. తప్పకుండానండి అని చెప్పి డైరెక్టర్ గారిని అడిగాను. అలాగే వెంకటరత్నం గారిని అడిగితే ఆయన కూడా తీసుకెళ్ళండి సార్, అంతకంటే కావాల్సిందే ఉంది. అందుకని క్రాంతి కుమార్ గారు, రాఘవేంద్రరావు గారు ఆల్బమ్ చూసి అప్పుడు ఆవిడ్ని జ్యోతి సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. జ్యోతి సినిమా ఆవిడ కెరీర్కి ఎంత మలుపు వచ్చిందో మీకు అందరికి కూడా తెలుసు. అందులో అన్ని విభాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా వెరీ యాక్టివ్గా ఉండే ఒక చిలిపి అమ్మాయిగా కానీ, అలాగే ఒక ప్రేమికురాలుగా కానీ, తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆ పెళ్లి చేసుకోలేకపోవడం కానీ, గుమ్మడి గారు లాంటి ఒక ముసలి హీరోని పెళ్లి చేసుకోవడం కానీ, ఆ తర్వాత అదే జయసుధ్ గారు, నన్ను ప్రేమించిన జయసుధ్ గారు ఆ గుమ్మడి గారి కూతురు తీసుకొచ్చి నాకు అత్తగారు లెవెల్లో ఉండి కన్యాదానం చేసి పెళ్లి చేయటం కానీ అన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్లు దాంట్లో. అట్లా ప్రారంభమైన ఆ జీవితం చాలా సినిమాలు చేసామండి. నేను ఎంతోమంది హీరోయిన్లతో చేశా, కానీ నేను యాక్చువల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది జయసుధ్ గారితో చేసినప్పుడు. న్యాచురల్ ఆర్టిస్ట్, ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ అనేది ఉండదు ఎక్కడ కూడా.
ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ శ్రేయస్ కోరుకునే ఆర్టిస్టు, అలాగే కో ఆర్టిస్టులు అందరితోటి కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం, ఒక బ్రదర్ని ఇదిలాగా ఉంటాం, అవన్నీ కూడా ఆవిడలో ఎన్నో ఉన్నాయి. అలాగే మా బ్యానర్లో సినిమాల్లో కూడా చాలా మంచి మంచి సినిమాలు చేసి పెట్టింది ఆవిడ మాకు. ముఖ్యంగా ఓ తండ్రి తీర్పు అనే చిత్రంలో మరి చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ మా ఇద్దరికి కూడా ఓల్డ్ క్యారెక్టర్స్. అప్పటికి హీరోలుగా ఉన్నాం మేమే ఇద్దరం కూడా ఓల్డ్ క్యారెక్టర్స్, ఫస్ట్ టైం ఓల్డ్ క్యారెక్టర్స్ లాగే సీనియర్ క్యారెక్టర్స్. అలా ప్రయాణం చాలా బాగా జరిగింది. ఆవిడ గొప్ప ఆర్టిస్ట్ అని ఇందాక అన్నంత కారణం ఏంటంటే ఇందాక మా ప్రభు చెప్పేశాడు, నేను చెబుదాం అనుకున్నాను ముందే. నాగేశ్వరరావు గారు ఓ రోజు నన్ను అడిగాడు, అందరూ షూటింగ్ అయిన తర్వాత జనరల్గా ఇప్పుడు క్యారవాన్లో ఏమీ లేవు, బయటికి వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాను, కుర్చీలు వేసేవారు అందరికీ, అక్కడ కూర్చున్నాను. ఇప్పుడు క్లోజ్ షాట్ జయసూద్ ఏది అంటే లోపల క్లోజ్ షాట్స్ తీస్తారని జయసూద్ గారికి అన్నా. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, మురళీమోహన్ నువ్వు జైల్స్తో చాలా సినిమాలు చేస్తున్నట్టున్నావు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఆవిడ క్లోజ్ షాట్లు తీసినప్పుడు నువ్వు ఖచ్చితంగా స్టూడియోలో ఉండి లోపల ఉండి షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో నువ్వు చూడు, మళ్ళీ నీ డైరెక్షన్ మళ్ళీ నువ్వు ఈ క్లోజ్ షాట్లు తీసినప్పుడు అది ఎట్లా ఇచ్చిందని చేసి దానికి తగ్గట్టుగా మనం ఇవ్వాలి. నేను ఇన్ని సినిమాల్లో ఇంత సీనియర్ యాక్టర్గా ఉన్నా కూడా జయసూద్ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నేను సరిగ్గా చేయలేకపోతే నాగేశ్వరరావు గారు చేయలేకపోయాడు, జయసూద్ బ్రహ్మాండంగా చేసిందని అంటే మరి నాకు కూడా అవమానం కదా. అందుకని ఆవిడ పక్కన ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆవిడతో పనిచేసేటప్పుడు ఆవిడ క్లోజ్ షాట్లు తీసేటప్పుడు స్టూడియోలోనే ఉంటాను, ఫ్లోర్లోనే ఉంటాను అని చెప్పారు. అలాంటి గొప్ప నటి. తన పాత్ర మంచి పాత్ర కావాలనే కోరుకున్నదే తప్ప ఇందులో హీరోయిన్ ఉందా, హీరోయిన్ అవునా కాదా, మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయా లేదా, ఇలాంటి అన్ని ఇప్పుడు కూడా ఆలోచించదు. క్యారెక్టర్కి ఏ డ్రెస్ అంటే అదే వేసుకునేది. అది పేదవే క్యారెక్టర్ అంటే చిరిగిపోయిన బట్టలుగా మాసిపోయిన బట్టలుగా అట్లా వేసుకుంటా తప్ప నేను హీరోయిన్ని గ్లామర్గా కనపడాలి అని ఎప్పుడు అనుకోలేదు. అలాగే ప్రేమాభిషేకం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అందులో నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు హీరోయిన్స్. అందులో నేను కూడా శ్రీదేవిని ప్రేమించే సెకండ్ హీరో క్యారెక్టర్ అది. చివరికి పరిస్థితులు మారి ఆయన క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఆయన ద్వేషం, ఆయన మీద అమ్మాయికి ద్వేషం కలగాలి అనే దాంతో ఒక క్యారెక్టర్ను, ఒక వేసి క్యారెక్టర్ని తీసుకొని వచ్చి ఆ వేస్తో సరసాలాడినట్టు, పాటలు పాడుతున్నట్టు ఇవన్నీ కూడా చేస్తూ అవన్నీ కూడా అమ్మాయి చూసేటట్టు, ఆయన తాగుబోతుగా ఉండేటట్టు చేసే క్యారెక్టర్ ఇది. ఆవిడ అన్ని సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ నాగేశ్వరరావు గారు, దాసరి గారు చెప్పారు, ఇదమ్మా నీకు చాలా మంచి పేరు వస్తుంది, వేసే క్యారెక్టరు, కానీ అట్లాంటి వేసే అంటే వేరే డ్రెస్సుల్లో కానీ నీటిలో కానీ ఉండదు, చాలా మంచి క్యారెక్టరు, నటిస్తావు నువ్వు అక్కడికి వచ్చి అంతే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేస్తున్నందుకు ఎంత మంచి పేరు వచ్చిందంటే హీరోయిన్ కంటే ఆవిడకి ఎక్కువ మంచి పేరు వచ్చింది. ఒక అద్భుతమైన పేరు. శ్రీదేవి గారు అలాంటి క్యారెక్టర్లు చాలా చేశారు, గ్లామర్ క్యారెక్టర్లు మంచి మంచి పాటలు ఉన్నది. కానీ ఈవిడ ఆ క్యారెక్టర్ చేయటం ఆ స్టేజ్లో ఎన్ని హీరోయిన్లుగా రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన, సోమబాబు గారి పక్కన, కృష్ణ గారి పక్కన చేస్తున్న ఆవిడ ఆ క్యారెక్టర్ చేసింది. పెద్ద హిట్ అయింది ఆ క్యారెక్టర్ కూడా. అలా మేమందరం కూడా మొదటి నుంచి ఏబిసిడీలు నేర్చుకొని వచ్చిన వాళ్ళు మేమందరం కూడా, బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు మేమందరం కూడా. అయితే ఈవిడ మొదటి సినిమాయే కలర్ సినిమాలో 12 కబుర్లు కదా, 12 కబుర్లో బ్రహ్మాండమైన ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు హీరోలుగా చేసి, జమున గారు, గుమ్మడి గారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరి మధ్యలో దేవుడు చేశాను బా. ఓ ఓకే ఓకే, జమున గారు కూతురుగా చూడేసింది. అదే అందుకని మా అందరికంటే కూడా ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి. నాకెవరో అన్నారు, ఇప్పుడున్న వాళ్ళలో జయసూద్ గారిని మించిన అంటే వాణిశ్రీ గారు ఇది అదే వాణిశ్రీ గారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ కూడా మర్చిపోయింది వాళ్ళ షావుకారు జానకి గారికి ఇప్పటికే ఉన్నాను, 90 years దాటినాయి ఆవిడకి. కాంచన్ గారు అంత కాదు, అంటే వారి తర్వాత వస్తారు కానీ అందరిలోకి సీనియర్ ఎవరు అంటే షావుకారు జానకి గారు. ఇప్పుడున్న 90 years ప్లస్ బెంగళూరులోనే ఉంటున్నారు.
మరి దేవుడు మంచి సినిమాతో ప్రారంభించాడు, కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఆయన కెపాసిటీ ఉన్నంత సినిమాలు రాలేకపోవడం ఆయన దురదృష్టం. మన ఇండస్ట్రీ దురదృష్టం, మన దురదృష్టం అని అనుకుంటాం మేము ఎన్నోసార్లు. ఆ రోజు మొదటి సినిమా తీసేటప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా అదే మర్యాద, అదే గౌరవం, అదే చిరునవ్వు, అదే విధంగా ఉంటారు. మరి ఈ విధంగా ఈ 50 సంవత్సరాలు పండగ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రామసత్యనారాయణ గారిని అభినందించాలి. ఇందాక జయసుధ గారు అన్నట్టుగా ఇక నుంచి మా సినిమాలు వరుసను వస్తాయండి. నెలకోటి అన్నారు మీరు, వారానికి ఒకటి రిలీజ్ అయ్యండి మా సినిమాలు కొన్ని. ఎవ్రీ వీక్ ఉండేది అది. ఓకే, ఏదైనా ఒక మంచి అలవాటు బాగా చేసినందుకు చాలా సంతోషం అండి. ఇది కొత్తగా ఉంది, ఎందుకంటే మమ్మల్ని చాలామంది మర్చిపోతున్నారు ఇప్పుడు. అయ్యో టీవీలు ఉండబట్టి, లేకపోతే సినిమాల్లో పాత సినిమాలు రాబట్టి కొత్త వరకు గుర్తుంచుకుంటున్నారు. ఇలా వేదిక మీద పాత సినిమాల్లో ఫలానా సినిమాల్లో హీరోగా వేశారు, 50 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది అని అంటే అదొక గౌరవం. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడ అందరు డైరెక్టర్లు కూడా మరి వెళ్ళిపోయారు. అయినా దౌడ సత్యం గారు వెళ్ళిపోయారు, దౌడ సత్యం గారు. అలాగే రామచంద్ర గారి దగ్గర యాక్ట్ చేసాం, ఈయన దగ్గర చేసాం. రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ అవ్వలేదు కానీ పాపం చాలా సినిమాల్లో చేసాం. ఈ సూర్యనారాయణ గారు అయితే అదే ఈయన సారథి స్టూడియోస్లో, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు సినిమాలు చేయడమే కాకుండా సారథి స్టూడియోస్లో కూడా ఆయన చేశారు. మేము మొదట్లో మా సినిమాలన్నీ కూడా అక్కడ సారథి స్టూడియోలో చేసాం. మేమందరం కూడా జయశోధ గారు, మేము అందరూ కూడా అక్కడే పైన రూములు ఉండి, దాసా గారితో సహా అందరూ ఆ పై రూముల్లోనే ఉండేవాళ్ళు. హోటల్స్లో అప్పుడు మాకు ఇచ్చేవారు కదా హోటల్స్ కూడా, ఆ లెవెల్ కూడా లేదు. ఏదైనా అప్పుడు మాది సాయంత్రం పూట అందరూ షెట్లు ఆడుకుంటాం, కానీ అన్నీ కూడా ఆయన రూములు అక్కడే ఆ రూముల్లోనే ఉండేవాళ్ళు, పై రూముల్లోనే. అలా గత రోజులన్నీ కూడా తలుచుకుంటుంటే ఒక విధంగా చాలా సంతోషం అవుతుంది. ఇలాంటి పండగలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా వస్తాయి. చాలా సినిమాల్లో నేనే హీరోగా వస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్.